నమస్తే, నేను రఫీ. 8 రోజుల కోసం మొదలైన ప్రయాణం, 8 నెలలుగా అంతరిక్షంలోనే జీవితం, జీరో గ్రావిటీలో బతుకుతో ప్రయోగం, నింగి నేలకు మధ్య తెగిన గాలిపటం, ఎప్పుడు తిరిగి వస్తుందో తెలియని అయోమయం, వచ్చినా ఎలా ఉంటుందో ఏమోనన్న భయం. సునీత రాకలో ఎందుకు ఆలస్యం? ఎక్కడి వరకు వచ్చింది నాసా స్పేస్ ఎక్స్ ప్రయత్నం? ఫోకస్లో చూద్దాం. 8 నెలలవుతున్నా సునీత విలియమ్స్ ఇంకా అంతరిక్షంలోనే ఉన్నారు. భూమి మీదకు తిరిగి తీసుకువచ్చేందుకు నాసా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇప్పుడు స్పేస్ ఎక్స్తో కలిసి మరో క్రూ మిషన్కు రెడీ అవుతోంది నాసా. ఈ ప్రయోగమైనా సక్సెస్ అవుతుందా? సునీత విలియమ్స్ రాకకు ఇంకెన్ని రోజులు పడుతోంది? ట్రంప్ మస్క్ల ప్రయత్నాలు ఫలిస్తాయా? 8 నెలలుగా అంతరిక్షంలోనే నడవలేరు, పడుకోలేరు. భూమిపైకి ఎప్పుడొస్తారు? వచ్చినా నేలపై సునీత నడవగలదా? ట్రంప్ మస్క్ ప్రయత్నాలు ఫలిస్తాయా? ఇంకెన్ని రోజుల్లో తీసుకొస్తారు? ఆలస్యం అవ్వడానికి కారణాలేంటి? సునీత విలియమ్స్ అంతరిక్షానికి వెళ్లి 8 నెలలు కావస్తోంది. అప్పుడొస్తోంది, ఇప్పుడొస్తోంది అంటున్నారు. కానీ చెప్పిన ప్రతి డేట్ని మార్చుకుంటూ పోతున్నారు. 8 రోజుల స్పేస్ టూర్ కోసం వెళ్లి 8 నెలలుగా అక్కడే చిక్కుకుపోయారు. మొన్నటిదాకా చేతులెత్తేసిన నాసా ఇప్పుడు పూర్తిగా ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ పై డిపెండ్ అయిందే. అమెరికా అధ్యక్షులు ట్రంప్ సైతం మస్క్తో చర్చించారు. త్వరగా సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లను తీసుకురావాలని కోరారు. ఇందుకోసం మస్క్ టీం ప్రయత్నాలు మొదలుపెట్టింది. వీలైనంత త్వరగా వీరిని తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. గతేడాది జూన్ తొలివారంలో 8 రోజుల పరిశోధనల కోసం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వెళ్లిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ అక్కడే చిక్కుకుపోయారు. ఐఎస్ఎస్ కు తీసుకువెళ్లిన బోయింగ్ సంస్థ తయారు చేసిన స్టార్ లైనర్ రాకెట్ ప్రొపల్షన్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో వారు అక్కడే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. 8 నెలలుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోనే చిక్కుకుపోయారు. ఆహారం, వైద్యంతో పాటు ఇతరత్రా సాయాలు అందుతూనే ఉన్నాయి. కానీ వాళ్ళని వెనక్కి తెచ్చే దారి కనిపించడం లేదు. దీంతో ట్రంప్ బోయింగ్ స్టార్ లైనర్ ని వెనక్కి తీసుకురావాలని ఎలాన్ మస్క్ ని రిక్వెస్ట్ చేశారు. అప్పట్నుంచి మరోసారి స్టార్ లైనర్ పై చర్చ జరుగుతోంది. ట్రంప్ మస్క్ ని రిక్వెస్ట్ చేసిన తర్వాత నాసా రియాక్ట్ అయింది. స్పేస్ ఎక్స్ తో కలిసి వీలైనంత త్వరగా వాళ్ళని భూమిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేకంగా క్రూ 10 ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలిపింది. ముందుగా ఫిబ్రవరి వరకే సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమిపైకి వచ్చేస్తారు అని ప్రకటించిన నాసా అఫీషియల్ స్టేట్మెంట్ మాత్రం వేరుగా ఉంది. వాళ్లను వెనక్కి తీసుకురావడానికి ఇంకాస్త సమయం పడుతుండొచ్చని, మార్చిలో ఇది జరిగే అవకాశముందని అంటోంది. ఆలస్యానికి కారణాలను నాసా క్లారిటీగా చెప్పింది. ఇన్ని రోజులు అక్కడే ఉంటే ఆస్ట్రోనాట్స్ ఆరోగ్యం ఎలా ఉంది? ఇక్కడున్నట్టే అక్కడ సేఫ్గా ఉన్నారా? స్పేస్ కి, భూమి వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. అక్కడి క్లైమేట్ కి తట్టుకుని ఉండగలిగేలా ముందుగానే ఆస్ట్రోనాట్స్ కి ట్రైనింగ్ ఇస్తారు. కొద్ది రోజుల వరకు అంటే మేనేజ్ చేయొచ్చు. ఇలా నెలల తరబడి ఉన్నప్పుడు వాళ్లు సేఫ్గా ఎలా ఉంటారు? వాళ్ల శరీరంలో మార్పులు రావా అన్న అనుమానాలు తలెత్తాయి. ఈ డౌట్స్ తో పాటు హ్యూమన్ మిషన్స్ ని చేపట్టినప్పుడు స్పేస్ లో ఎలాంటి సమస్యలొస్తే ఎలా సస్టైన్ అవుతారన్న అనుమానాలు వస్తున్నాయి. ఇన్ని నెలల పాటు స్పేస్ లో ఉండడంతో నడవడం మర్చిపోయారు సునీత విలియమ్స్. స్పేస్ లో జీరో గ్రావిటీ ఉంటుంది. అందరూ గాల్లో తేలుతూ ఉంటారు. ఎక్కువ కాలం భావరహిత స్థితిలో ఉంటే వ్యోమగాముల కండరాలు క్షీణత బారిన పడే అవకాశముందని, ఎముకల పటిష్టత కూడా తగ్గుతుందని, పోషకాల లేమితో సమస్యలొస్తాయని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో సునీత విలియమ్స్ ఆరోగ్యంపైన ఎన్నో పుకార్లొచ్చాయి. ఆమె ఆరోగ్యం ఏమీ బాగలేదని, బరువు తగ్గిపోయారని ప్రచారం జరిగింది. అంతా వట్టిదేనని స్వయంగా సునీత విలియమ్స్ క్లారిటీ ఇచ్చారు. స్పేస్ లో వెయిట్ ట్రైన్ ఎక్విప్మెంట్ ని వినియోగిస్తున్నానని, తనకెలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఐఎస్ఎస్ లో వ్యోమగాముల ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది ఉండబోదని, అన్ని సౌకర్యాలు అక్కడ ఉన్నాయని నాసా సైతం తెలిపింది. ఐఎస్ఎస్ లో ఉన్న వ్యోమగాముల ఆరోగ్య పరిస్థితులను ఫ్లైట్ సర్జన్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అంటోంది. తరచూ వైద్య పరీక్షలు నిర్వహిస్తుంటారని స్పష్టం చేసింది. ప్రస్తుతం అందరూ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపింది. ఇప్పుడీ వ్యోమగాములను భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్ సంస్థ సాయాన్ని తీసుకుంటోంది.
క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా ఈ మిషన్ ని చేపడుతోంది. వీరెప్పుడు తిరిగొస్తారనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. ఈ స్పేస్ క్రాఫ్ట్ లాంచింగ్ మార్చి నెల వరకు జరిగే ఛాన్స్ లేదు. సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ అక్కడి రీసెర్చ్ ఆగిపోలేదని నాసా స్టేట్మెంట్ ఇచ్చింది. రకరకాల ప్రయోగాలతో పాటు స్పేస్ వాక్స్ చేస్తున్నారని తెలిపింది. నాసా అన్నట్టుగానే సునీత విలియమ్స్ అత్యధిక సమయం స్పేస్ వాక్ నిర్వహించిన మహిళా వ్యోమగామిగా చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు ఆమె 62 గంటల 6 నిమిషాల పాటు స్పేస్ వాక్ చేశారు. గత నెల 30న ఐఎస్ఎస్ వెలుపలికి వచ్చిన సునీత బుచ్ విల్మోర్లు కొన్ని మరమ్మతులు నిర్వహించారు. 5 గంటల 26 నిమిషాల పాటు ఇది సాగింది. సునీతకు ఇది 9వ స్పేస్ వాక్, విల్మోర్కు 5వది. మొత్తం మీద 62 గంటల 6 నిమిషాల పాటు సునీత ఈ విన్యాసంలో పాల్గొన్నారు. దీంతో నాసా మహిళా వ్యోమగామి పెగ్గీ వెత్సన్ పేరిట ఉన్న రికార్డును ఆమె బ్రేక్ చేశారు. పెగ్గీ మొత్తం 60 గంటల 21 నిమిషాల పాటు స్పేస్ వాక్ నిర్వహించారు. మరోవైపు ఐఎస్ఎస్లో నెలలుగా 2 వ్యోమగాములు చిక్కుకుపోయినా నాటి బైడెన్ యంత్రాంగం పట్టించుకోలేదని మస్క్ ఆరోపించారు. నాసా క్రూ మిషన్లో భాగంగా 2 వ్యోమగాములను తిరిగి తీసుకొచ్చేందుకు కొద్ది నెలల కిందటే స్పేస్ ఎక్స్తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. వీలైనంత త్వరగా వ్యోమగాములను ఐఎస్ఎస్ నుంచి తీసుకురావాలని ట్రంప్ కోరారని, మేము త్వరలోనే వారిని తీసుకొస్తామని చెప్పారు. ఎలాన్ మస్క్ త్వరలోనే ఈ మిషన్ని చేపడతారు. అందరూ సురక్షితంగా ఉంటారని ఆశిస్తున్నానని ట్రంప్ అన్నారు. గుడ్ లక్ మస్క్ అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ఇలా ట్రంప్ మస్క్ చర్యలతో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ త్వరలోనే భూమిపైకి తిరిగొచ్చే అవకాశముంది. మొన్నటిదాకా బాగానే ఉన్నానంటూ వచ్చిన సునీత విలియమ్స్ ఉన్నట్టుండి బిగ్ బాంబ్ పేల్చారు. 8 నెలలుగా నడవలేదు, కూర్చోలేదు, పడుకోలేదని చెప్పారు. నడక సైతం మర్చిపోయానని ఆమె అంటున్నారు. జీరో గ్రావిటీలో తేలియాడుతూ గడిపిన సునీత భూమి మీదకు వచ్చినా నడవగలుగుతుందా? మునుపటిలా యాక్టివ్గా ఉండే పరిస్థితి లేదా? నిపుణుల మాట ఏమిటి? బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో గతేడాది జూన్ 5న తోటి వ్యోమగామి బుచ్ విల్మోర్తో ఐఎస్ఎస్కు చేరుకున్నారు సునీత విలియమ్స్. 8 రోజుల మిషన్ కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన ఆమె సాంకేతిక సమస్యల వల్ల నెలల తరబడి అక్కడే చిక్కుకుపోయారు. నిజానికి గతేడాది జూన్ 14నే వ్యోమగాములిద్దరూ భూమికి చేరాల్సి ఉన్నా వారిని తిరిగి రప్పించే విషయమై ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తోంది నాసా. అంతరిక్ష కేంద్రం నుంచి తమ పరిస్థితిపై తరచూ అప్డేట్స్ ఇస్తూ వస్తున్న సునీత విలియమ్స్ తాజాగా ఓ షాకింగ్ విషయం చెప్పారు. 7 నెలలుగా అంతరిక్షంలో నడవలేదు, కూర్చోలేదు, పడుకోలేదు అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. నిత్యం జీరో గ్రావిటీ దగ్గర తేలియాడుతూ ఉండడంతో దేన్నైనా ఆధారంగా చేసుకుని నిలబడితే ఎలా ఉంటుంది అనే ఫీల్ వస్తోందట. ఇలా ఎక్కువ కాలం ఉండిపోతే ఎముకలు పటుత్వాన్ని కోల్పోతాయని, పలు అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు ముందు నుంచే హెచ్చరిస్తూ వస్తున్నారు. ఎప్పుడూ అదే నిజమైంది అన్నట్టుగా ఉన్నాయి సునీత మాటలు. ఐఎస్ఎస్లో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అనుభవాలను గురించి తాజాగా సునీత విలియమ్స్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అంతరిక్షంలో జీరో గ్రావిటీ కారణంగా 7 నెలలకు పైగా నడవలేదు, కూర్చోలేదు, పడుకోలేదు. నెలల తరబడి తేలియాడుతూనే ఉన్నా ఇంతకాలం ఇదే స్థితిలో ఉండడం వల్ల నడిస్తే ఎలా ఉంటుందని గుర్తుకు తెచ్చుకోలేకపోతున్నాను. ఆ అనుభూతిని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని అన్నారు. ఓ హైస్కూల్ విద్యార్థులతో జరిగిన వర్చువల్ సెషన్లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. నేలపై నడిచే అనుభూతిని తిరిగి పొందడానికి కష్టపడుతున్నట్టుగా చెప్పుకొచ్చారు సునీత విలియమ్స్. అంతరిక్ష నౌకలో స్వల్పకాలిక మిషన్గా భావించిన సునీతకు అది కాస్త ఓపికకు పరీక్ష పెట్టే నిరుత్సాహకరమైన అనుభవంగా మారిపోయింది. ఇంతకాలం కుటుంబానికి భౌతికంగా దూరమైన వారితో టచ్లో ఉండే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు సునీత. ప్రతిరోజు అమ్మతో మాట్లాడుతున్నట్టు తెలిపారు. ఈ మిషన్ తన శారీరక బలానికి మాత్రమే కాకుండా భావోద్వేగ స్థితిస్థాపకతకు పరీక్షగా మారింది. అంతరిక్ష ప్రయాణం ఎంత క్లిష్టంగా ఉంటుందో ఈ ఉదంతమే చెబుతోంది. వ్యోమగాముల్ని స్పేస్ నుంచి భూమికి తీసుకొచ్చే బోయింగ్ కంపెనీ రూపొందించిన స్టార్ లైనర్ అనే వ్యోమనౌకలో అనేక సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఫలితంగా సునీత విలియమ్స్, విల్మోర్లు ఇంకొన్ని రోజులు స్పేస్ నుంచి భూమి మీదకు వచ్చే అవకాశం లేదు. స్టార్ లైనర్లో సమస్యల్ని పరిష్కరించి భూమి మీదకు తెచ్చేందుకు చాలాసార్లు నాసా ప్రయత్నించింది. ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. వారం అనుకుంటే అటు తిరిగి ఇటు తిరిగి అది కాస్త 8 నెలలవుతోంది. మరో నెల లేదా 2 నెలల పాటు వాళ్లు అక్కడే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఐఎస్ఎస్లో ఉండే మైక్రో గ్రావిటీ కారణంగా ఇప్పటికే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు సునీత, బుచ్లో.
కండరాలు ఎముకలు దెబ్బతినకుండా ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచుకునేందుకు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు. దీంతో ఆ మధ్య అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ వీడియోలు వైరల్ అయ్యాయి. తర్వాత సైక్లింగ్, ట్రెడ్మిల్ పై రన్నింగ్, బరువులు ఎత్తడం వల్ల చిక్కిపోయినట్టు కనిపిస్తున్నానని, బరువు తగ్గలేదని సునీత విలియమ్స్ వివరణ ఇచ్చారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి సునీత, బుచ్లను భూమి మీదకి తీసుకురావడానికి ఒక వ్యోమనౌక అంతరిక్ష కేంద్రానికి వెళుతుందని నాసా తెలిపింది. ఇద్దరు వ్యోమగాముల తిరుగు ప్రయాణ బాధ్యతను తిరిగి తీసుకొచ్చే బాధ్యతను ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ కు అప్పగించింది. దీంతో ఈ నెలలోగా స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ను పంపి వ్యోమగాములను భూమి మీదకు తీసుకొస్తారని అంతా భావించారు. ఇప్పటికే చాలాసార్లు తేదీల మీద తేదీలు మారుస్తూ వచ్చిన నాసా మళ్లీ మరోసారి వాయిదా వేసింది. తాజా అప్డేట్లో మార్చి చివరిదాకా అంతరిక్ష నౌకను ప్రయోగించబోమని తెలిపింది. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లను తిరిగి తీసుకొచ్చే బాధ్యతను ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ కు అప్పగించింది నాసా. క్రూ 10 డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా తిరిగి వస్తారని ప్రకటించింది. అయితే మార్చి ముందు క్రూ 10ని ప్రయోగించబోమని స్పష్టం చేసింది. కొత్త వ్యోమనౌక ప్రక్రియను పూర్తి చేసేందుకు స్పేస్ ఎక్స్ బృందానికి మరికొంత సమయం ఇచ్చినట్టు తెలిపింది. నాసా ప్రకటన ప్రకారం సునీత విలియమ్స్ రాక కోసం ఏప్రిల్ తొలివారం వరకు వేచి చూడక తప్పేలా లేదు. సునీత విలియమ్స్ కు అంతరిక్షంలో ఉండటం కొత్తేమీ కాదు. గతంలో 2 సార్లు వెళ్ళొచ్చింది. స్పేస్ వాక్లతో రికార్డులు క్రియేట్ చేసింది. ముచ్చటగా 3వసారి కూడా క్షేమంగా తిరిగి వస్తానని కాన్ఫిడెంట్గా ఉంది. మరి ఆమె రావడానికి ఇంకెన్ని రోజులు పడుతోంది? నాసా స్పేస్ ఎక్స్ మిషన్ ఎప్పుడు ప్రారంభం కాబోతోంది? వాయిదాల మీద వాయిదాలు పడడానికి కారణాలేంటి? గతేడాది జూన్ 5న బోయింగ్ కొత్త స్టార్ లైనర్ క్రూ క్యాప్సిల్లో సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్ కు చేరుకున్నారు. సక్సెస్ఫుల్ గా పరిశోధన పూర్తి చేశారు. ఆ తరువాత వాళ్లు తిరిగి భూమికి చేరాల్సి ఉంది. కానీ బోయింగ్ స్టార్ లైనర్ కు సాంకేతిక సమస్య తలెత్తింది. థ్రస్టర్ ఫెయిల్యూర్స్, హీలియం లీకేజ్లతో ఇద్దరూ అక్కడే ఉండిపోయారు. దీంతో గతేడాది సెప్టెంబర్ 7న ఆ ఇద్దరు వ్యోమగాములు లేకుండానే క్యాప్సూల్ భూమి మీదకు వచ్చేసింది. టెంపరరీ విజిటర్స్ గా వెళ్లిన విలియమ్స్, విల్మోర్లు ఐఎస్ఎస్ కు ఫుల్ టైం సిబ్బందిగా మారిపోయారు. స్పేస్ వాక్, ఐఎస్ఎస్ నిర్వహణతో పాటు ఆ భారీ ప్రయోగశాలలో వీళ్ళిద్దరితో శాస్త్రీయ పరిశోధనలు చేయించింది నాసా. వీళ్ల పరిస్థితిని మరో రూపంలోనూ ఛాలెంజ్ గా తీసుకుంది నాసా. ఇలాంటి విపత్కర పరిస్థితుల నడుమ అంతరిక్షంలో ఇరుక్కుపోయిన వాళ్లను రక్షించేందుకు మంచి ఐడియాలు గనక ఇస్తే వాళ్లకు 17 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ మనీ ఇస్తామని నాసా ప్రకటించింది. తప్పనిసరిగా ఇద్దరు 8 నెలలు అక్కడ ఉండాల్సిన పరిస్థితి. దీంతో సునీత విలియమ్స్ ఆరోగ్యం క్షీణిస్తోందన్న కథనాలు కలవరపెట్టాయి. ఫోటోలు, వీడియోల్లోనూ ఆమె బరువు తగ్గినట్టు స్పష్టమైంది. గురుత్వాకర్షణ శక్తి లేని అలాంటి చోట కండరాలు, ఎముకలు క్షీణతకు గురవుతాయి. అలాంటప్పుడు రోజుకి 2.5 గంటల పాటు వ్యాయామాలు చేయటం తప్పనిసరి. నాసా మాత్రం ఆమె ఆరోగ్యంపై వస్తున్న కథనాలను పుకార్లుగా కొట్టిపారేసింది. బరువు తగ్గినప్పటికీ ఆమె ఆరోగ్యంగానే ఉన్నారంటూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ను అందిస్తూ వచ్చింది. కానీ ఐఎస్ఎస్ లో ఆమె పరిస్థితిని చూసి నాసా ఏమైనా దాస్తోందా అనే అనుమానాలు కలిగాయి. చివరకు సునీత విలియమ్సే సేఫ్గా ఉన్నానని క్లారిటీ ఇవ్వాల్సొచ్చింది. గతేడాది సెప్టెంబర్ 19న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోనే సునీత విలియమ్స్ పుట్టినరోజు జరిగింది. అంతరిక్షంలో ఇదే ఆమెకు తొలి పుట్టినరోజేం కాదు. 2012లో జూలై 14 నుంచి నవంబర్ 18 మధ్య ఆమె స్పేస్లోనే గడిపారు. భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ అంతరిక్షం నుంచే కోట్లాది మందికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాదు ఓ సరదా వీడియోను విడుదల చేసింది నాసా. భూమికి మైళ్ల దూరంలో స్పేస్ స్టేషన్లో వ్యోమగాములు సరదా యాక్టివిటీస్లో భాగమవుతారని ఒలింపిక్స్ పేరిట వీడియో రిలీజ్ చేశారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ 1998 నవంబర్లో ఇది ప్రారంభమైంది. నాసాతో పాటు 5 దేశాల స్పేస్ స్టేషన్లు దీని నిర్వహణను చూసుకుంటాయి. అంతరిక్ష పరిశోధనల కోసం భూమి ఉపరితలం నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఎర్త్ ఆర్బిట్ దగ్గర ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ బరువు 4,45,000 కేజీలు. 59 ఏళ్ల సునీత విలియమ్స్ ప్రస్తుతం దీనికి కమాండర్గా ఉన్నారు. భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ అమెరికాలోని ఓహియో పట్టణంలో 1965లో జన్మించారు. ఆమె తండ్రి గుజరాతీ, తల్లి స్లోవేనియన్. మసాచుసెట్స్లోని నీథమ్ హైస్కూల్లో స్కూలింగ్ పూర్తి చేసిన ఆమె యుఎస్లోని నావల్ అకాడమీలో ఫిజిక్స్లో డిగ్రీ పూర్తి చేశారు. ఇంజనీరింగ్ మేనేజ్మెంట్స్లో మాస్టర్స్ పూర్తి చేసిన సునీత తొలుత అమెరికన్ నావికా దళంలో ఉద్యోగానికి ఎంపికయ్యారు.
డ్రైవింగ్ ఆఫీసర్గా కొన్నాళ్ల పాటు పనిచేసిన ఆమె అంతరిక్షంపై మక్కువతో 1998లో రోదసీ యానానికి సంబంధించిన శిక్షణ తీసుకున్నారు. అంతరిక్ష ప్రయాణంలో సునీత విలియమ్స్ చాలా అనుభవజ్ఞురాలు. ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నాసాకు చెందిన స్టార్ లైనర్ ప్రోగ్రాంలో మెంబర్గా ఉన్నారు. తొలి పర్యటనలో భాగంగా 2006 డిసెంబర్ నుంచి 2007 జూన్ వరకు సుమారు 7 నెలల పాటు ఐఎస్ఎస్లో గడిపారామె. ఈ సమయంలోనే 29 గంటల 17 నిమిషాల పాటు ఐఎస్ఎస్ వెలుపల 4 సార్లు స్పేస్ వాక్ చేశారు. ఇది అప్పట్లో రికార్డుగా నిలిచింది. ఇక 2012లో రెండవసారి అంతరిక్ష యాత్రకు వెళ్లారు సునీత. ఈ క్రమంలో 4 నెలల పాటు ఐఎస్ఎస్లోనే గడిపిన ఆమె అక్కడి ఆర్బిటింగ్ లాబొరేటరీపై పరిశోధనలు చేశారు. ఈ సమయంలోనూ అంతరిక్షంలో నడిచిన ఆమె మొత్తంగా 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్ వాక్ చేసి ఎక్కువ సమయం స్పేస్ వాక్ చేసిన రెండో మహిళా వ్యోమగామిగా చరిత్రకెక్కారు. ఇలా గత 2 స్పేస్ షటిల్స్తో కలిపి మొత్తంగా 322 రోజులు అంతరిక్షంలో గడిపారు సునీత. ఇప్పుడు మూడోసారి 62 గంటల 6 నిమిషాల పాటు సునీత స్పేస్ వాక్ చేసి మరో రికార్డుని బ్రేక్ చేశారు. కల్పన చావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో ఇండో అమెరికన్ మహిళగా ఖ్యాతి గడించారు సునీత విలియమ్స్. ఇప్పటిదాకా 2 సార్లు వెళ్లొచ్చారు. నాసా స్టార్ లైనర్ వ్యోమనౌకలో ముచ్చటగా మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లారు. అంతరిక్ష యానంలోనూ భారతీయ మూలాలను ఆమె ఏనాడు వదల్లేదు. భగవద్గీతతో పాటు ఉపనిషత్తులను, గణపతి విగ్రహాన్ని వెంట తీసుకెళ్తానని ఆమె చెబుతూ ఉంటారు. ఇక గతంలో నిర్దేశించిన సమయం కంటే ఎక్కువగానే వ్యోమగాములు అంతరిక్షంలో ఉన్నారు. 1990లో రష్యన్ వ్యోమగామి వలరీ పులికోవ్ 437 రోజుల పాటు మిర్ స్పేస్ స్టేషన్లో గడిపారు. 2023లో ఫ్రాంక్ రూబియో 371 రోజులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండొచ్చారు. అత్యధిక రోజులు అంతరిక్షంలో గడిపిన అమెరికన్ వ్యోమగామి ఆయనే. 8 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ సురక్షితంగా భూమి మీదకొస్తారని నిపుణులు అంటున్నారు. మూడోసారి కూడా సునీత క్షేమంగా భూమి మీదకు రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఇంకొన్ని రోజులలో ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ అక్కడికి వెళ్లబోతోంది. అందులో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లను భూమి మీదకు తీసుకొస్తారు.